రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కి చేరుకున్నారు. విజయవాడ నుంచి కూడా ఆయన హైదరాబాద్ కి చేరుకున్నారు. అయితే బన్నీ పవన్ కళ్యాణ్ ని కలవబోతున్నారా లేదా అని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయంటే ఆయన కలవబోతున్నారా లేదా, ఎందుకంటే బన్నీ అరెస్ట్ అయినప్పుడు కూడా హైదరాబాద్ కి వచ్చారు, స్పెషల్ ఫ్లైట్ లో పవన్ కళ్యాణ్ వచ్చారు. అయితే కానీ అప్పుడు కూడా ఆయన ఏమి అధికారికంగానే వచ్చాను, అల్లు అర్జున్ ని కలవడానికి కాదు అన్నట్టు వ్యవహరించారు. ఎందుకంటే వచ్చిన నెక్స్ట్ డేనే అల్లు అర్జున్ ని కలవకుంటా, అల్లు అర్జున్ ఫ్యామిలీని కూడా కలవకుంటా మళ్ళీ తిరిగి ప్రయాణంగా బయలుదేరిపోయారు గన్నవరానికి. అయితే నిన్న గత 2 రోజుల క్రితం కూడా బన్నీ మళ్ళా విడుదలైన తర్వాత మెగాస్టార్ చిరంజీవిని, సురేఖ వాణిని అలానే నాగబాబుని కూడా కలవడం జరిగింది. అయితే నాగబాబుతో రాయబారం నడుపుతున్నారు పవన్ కళ్యాణ్ ని కలవడానికనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి అసలు పవన్ కళ్యాణ్ ని హైదరాబాద్ లో ఇప్పుడు అల్లు అర్జున్ కలవబోతున్నారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్ శ్రీపాల్, చెప్పండి, అసలు పుష్పాని పవన్ కళ్యాణ్ కలవబోతున్నారా? అతను విడుదలైనప్పటి నుంచి అయితే ఇండస్ట్రీలో టాలీవుడ్ కు సంబంధించిన డైరెక్టర్స్ కావచ్చు, హీరోలు కావచ్చు, చాలా మంది అయితే హీరోలు పొట్టెత్తారు. చాలా మంది ఎందుకంటే కంటిన్యూగా కలుస్తూనే ఉన్నారు. గత 3 రోజుల నుంచి ఆయన ఇంటి దగ్గర మాత్రం సెలబ్రిటీ వాతావరణం అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అందరూ వచ్చి కలవడం జరుగుతుంది. ఇతనే వెళ్ళి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాడు ఫ్యామిలీతో, స్నేహారెడ్డి గారు ప్లస్ అల్లు అర్జున్ కలిసి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళిన తర్వాత మరియు మళ్ళీ నాగబాబు ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది. ఇకపోతే కలవాల్సింది ఒక పెద్ద ఆయన అని చెప్పేసి జనసేన అధినేత అయిన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారినే కలవాలి. కానీ అతను ఎంతవరకు అయితే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని కొంతమంది సన్నిహితుల ద్వారా తెలిసింది. కాకపోతే ఈ రోజు తను విజయవాడ నుంచి అయితే హైదరాబాద్ కు చేరుకున్నాడు. హైదరాబాద్ చేరుకున్న తరుణంలో పవన్ కళ్యాణ్ కలిసేందుకు అల్లు అర్జున్ వెళ్తాడా లేదా, ఆ ప్రయత్నాల దిశగా ఏమన్నా జరుగుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే టీం కి అయితే అటువంటి మెసేజ్ అయితే ఏమీ లేదని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే చిరంజీవి, నాగబాబును కలిసిన బన్నీ అయితే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కావచ్చు, వాళ్ళు ఇంటర్నల్ గా మాట్లాడుకోవడం అయితే జరిగింది. బెయిల్ తర్వాత హైదరాబాద్ వచ్చిన బన్నీని మాత్రం కలవకుండానే పవన్ కళ్యాణ్ వెనుదిరిగాడు. ఆ రోజు రిలీజ్ రోజు అయితే అతను ఉటావుటిన వచ్చి వెళ్ళిపోయాడని అయితే సమాచారం అయితే తెలుస్తుంది. మరి ఇప్పుడైనా ఈ మన బన్నీ గారికి, అల్లు అర్జున్ గారికి టైం ఇస్తారా లేదా అని అయితే మనం వేచి చూడాల్సి ఉంది. అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ పై ఇంతవరకు ఎక్కడ ట్విట్టర్ లో కానీ కనీసం ఆయన ఫోన్ చేసి పరామర్శించడం కానీ అంటే ఎలాంటిది అయితే ఇంతవరకు జరగలేదని చెప్పుకోవచ్చు. ఇక గతంలో నంద్యాలలో వైసీపీ తరఫున అల్లు అర్జున్ ప్రచారం చేయబట్టే ఈ రకంగా అయితే ఇన్ని ఇబ్బందులకు గురవుతున్నాడు అనేది ఒక అపోహ అయితే కంపల్సరీ ఉంది. ఫ్యాన్స్ వారిలో మెగా ఫ్యాన్స్ కావచ్చు, ఇటు మళ్ళీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, ఆర్మీ అని చెప్పేసి కూడా ఆ టైంలో గొడవలు జరిగిన విషయం మనందరికి విదితమే. ఇక శిల్పారావి ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ అయితే కలిసి వచ్చింది అనేది తెలుస్తుంది. అప్పటి నుంచే మెగా అల్లు ఫ్యామిలీ మధ్య అయితే దూరం అయితే ఈ గ్యాప్ అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ రోజు ఇప్పుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు చేరుకున్నప్పటికీ, అలాగే నారా చంద్రబాబు నాయుడు కూడా సాయంత్రం వస్తున్నాడు హైదరాబాద్ కి. వీళ్ళిద్దరిని ఏమైనా ఇతను కలిసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా లేదా అనేది అయితే ఇంతవరకు అల్లు అర్జున్ టీంలో కానీ ఎవరికి ఇటువంటి సమాచారం అయితే లేదు వినేనా. ఎస్ శ్రీపాల్, మనం చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజున పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ కూడా చేశారు, ఐకమత్యంగా ఉండాలి అని చెప్పేసి ఇంగ్లీష్లో ఒక ట్వీట్ని చేశారు. కానీ తర్వాత మనం చూసినట్లయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి చెప్తున్నట్లు, అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయినట్లు ఆయన చెప్తున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. అయితే అప్పుడు పవన్ కళ్యాణ్ అవునా అని ఆశ్చర్యపోతున్నట్లు కూడా మనం చూస్తాం. అంటే పవన్ కళ్యాణ్కి ముందే తెలీదా అల్లు అర్జున్ అరెస్ట్ అయినట్లు? అంటే అల్లు అర్జున్ కోసం ఆ ట్వీట్ అయినా చేయలేదా? అయితే ఖచ్చితంగా అనుకోవచ్చు, కలిసి ఉంటే మనం చేయొచ్చు, విడిపోతే మాత్రం పడిపోతామనే ఒక అర్థం వచ్చేలాగా ఇంగ్లీష్ లో ఒక కొటేషన్ చేశాడు. అందులోనే హ్యాష్ ట్యాగ్ కూడా ఒక నవ్యాంధ్ర అని చెప్పేసి 2047 కి అయితే ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి రన్ చేశాడు. కానీ ఆ తర్వాత ట్వీట్ చేసిన 10 నిమిషాలకు ఒక 15-20 మినిట్స్ ఒక సమావేశంలో చంద్రబాబు నాయుడుకి తనకు చెవులో ఒక విషయం చెప్పడం వల్ల ఆయన కూడా స్టన్ అయిపోయాడు, అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడా అన్న విషయం. కాకపోతే అది ఎంతవరకు అయితే అది ఈ విషయమే మాట్లాడుకున్నారా, అది వేరే విషయం మాట్లాడుకున్నారా అనేది కూడా మనకు తెలియరాలేదు. కాకపోతే ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందించలేదని చెప్పుకోవచ్చు. అంటే ఎందుకంటే తనకు ఒక మెయిన్ హోదాలో ఉన్నాడు, ఒక రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా అయితే ఉన్నాడు, తను పెద్ద పోస్ట్ లోనే ఉన్నాడు. కాబట్టి తను ఏ విధంగా ఒక పోలీస్ సహాయమో లేకపోతే లీగల్ గా సహాయమో చేశాడా లేదా అన్నది అయితే ఖచ్చితంగా తెలియరాలేదు. ఇతనికి అపాయింట్మెంట్ ఇస్తాడా లేదా, ఇతను వెళ్ళి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాడా లేదా అల్లు అర్జున్ గారు అని చెప్పేసి కూడా మనం కూడా వేచి చూస్తున్నాం. శ్రీపాల్, అయితే మనం చూసుకున్నట్లయితే నాగబాబుకి పవన్ కళ్యాణ్కి ఇద్దరికి కూడా చాలా సన్నిహితంగా ఉంటారు. అయితే నాగబాబు ద్వారా కూడా రాయబారం నడపబోతున్నట్లు కూడా కొన్ని వార్తలు అయితే వినిపించాయి. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి?
అల్లు అర్జున్ గారి భార్య అయిన స్నేహ అల్లు అర్జున్ గారు ఇద్దరు వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి వాళ్ళ ఇరు ఫ్యామిలీలను అయితే కలవడం జరిగింది. ఇది సినిమా రిలీజ్ కంటే ముందు గతంలో చాలా వివాదాలు నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఎందుకంటే మెగా ఫ్యామిలీలో సాయిధరమ్ తేజ్ అన్ఫాలో అయ్యాడు, వరుణ్ తేజ్ కూడా ఏమీ స్పందించలేదు. నెక్స్ట్ మన నాగబాబు గారు కూడా ఒక వ్యంగ్యంగా అయితే ఇంతకుముందు గతంలో ట్వీట్ చేశాడు. సినిమా టైంలో సినిమా టీం బాగుండాలి, టెక్నికల్ టీం బాగుండాలి అని చెప్పాడు, కానీ తను బన్నీ బాగుండాలని చెప్పేసి అయితే ఎక్కడా ట్వీట్ చేయలేదు. కాకపోతే ఇన్ని జరిగిన పరిణామాల మధ్యలో తను వచ్చి అయితే ఇంటికాడ వెళ్ళి కలవడం ద్వారా కొంచెం తగ్గిందనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మున్ముందు ఎటువంటి చర్యలు ఉంటాయనేది కూడా ఖచ్చితంగా చెప్పలేమని చెప్పవచ్చు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు కలిస్తే మాత్రం చాలా వరకు సర్దుకుంటాయనే ఒక అంశంతోనైతే ఖచ్చితంగా చూడగలుగుతాము. ఈ రోజు 4 గంటలకు పెట్టే ప్రెస్ మీట్ మీద కూడా, ఎందుకంటే సిపి గారు ఆనంద్ గారు ఆ అబ్బాయిని చూసిన తర్వాత కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని దాని మీద కూడా ఒక ఒపీనియన్ అయితే తీసుకొని తద్వారా ఏం జరుగుతుందని కూడా మనం వేచి చూస్తున్నాం. వినయనా. ఎస్ శ్రీపాల్, మనం చూసుకున్నట్లయితే శిల్పా రవిని కలవడం వల్ల, అంటే శిల్పా రవికి వెళ్ళి మద్దతు తెలపడం వల్లనే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి కూడా మెయిన్ వివాదాలు అనేవి తలపడ్డాయా? ఖచ్చితంగా అప్పుడు అదే విషయం మీద చాలా మంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు కావచ్చు, అటు జబర్దస్త్ నటీనటులు కావచ్చు, చాలా మంది వెళ్ళి అయితే పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో అయితే ప్రచారం చేశారు. ఆంధ్రాలో వారికి ప్రచారం చేసినప్పుడు మద్దతు అందరూ మిగతా వాళ్ళు పలుకుతున్నారు. మన ఇంట్లో వాళ్ళు ఎవరు అంటే అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేయట్లేదని ఒక ముఖ్య ఉద్దేశంతో 2 ఫ్యాన్స్ అయితే విడిపోయిన సంగతి అయితే తెలిసిన విదితమే. కాకపోతే అంటే అది ఎంత దూరం వచ్చిందనేది కూడా తెలియదు. ఎందుకంటే తను ఒకవేళ మీరు ట్వీట్ చేయలేదు, కనీసం సపోర్ట్ చేయలేదు, మాకు అగెనిస్ట్ గా ఎలక్షన్స్ కి ముందుగా 3 రోజుల ముందు 4 రోజుల ముందుగా వెళ్ళి అతను నంద్యాలలో వెళ్ళైతే ప్రచారం నిర్వహించారు. అతని ఇంటికి వెళ్ళేసైతే అతని కాన్వాయ్ మీద నుంచి చేతులు ఉక్కుంటూ వెళ్ళడం వల్ల చాలా వరకు అయితే ఫ్యాన్స్ లో కొంత గందరగోళం సృష్టించబడింది. అనుకోని వ్యూహంలో వాళ్ళకు కూటమి ప్రభుత్వం రావడం, పవన్ కళ్యాణ్ గారు విన్ అవ్వడం, స్వీప్ చేయడము, ఎందుకంటే హ్యాట్రిక్ సాధించారు 100%. కాబట్టి దాని తర్వాత కూడా వీళ్ళు ఒకరోజు కూడా కనీసం శుభాకాంక్షలు ఇలాంటి ఏమి అల్లు అర్జున్ నుంచి పెట్టలేదు, వాళ్ళు కూడా ఏమి ఆశించలేదన్న స్థాయిలో అయితే ఉంది. ఇప్పుడు ఈ రోజు తన అపాయింట్మెంట్ ఇస్తాడా లేదా అనేది కూడా కొంతవరకు అయితే ఫ్యాన్స్ లో ఆందోళన ఉంది. సోషల్ మీడియాలో కూడా అలాగే కామెంట్స్ అయితే వినబడుతున్నాయి. వినయనా. అయితే శ్రీపాల్, ఇదే అంశానికి సంబంధించి రామ్ చరణ్ అలానే అల్లు అర్జున్ ఫ్రెండ్షిప్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కానీ, ఏదైనా ఇంటర్వ్యూస్లో కానీ వాళ్ళిద్దరు కూడా ఎంతో సన్నిహితంగా ఉంటారు. ఇద్దరు డాన్స్ బాగుంటుంది అల్లు అర్జున్ అని చెప్పేసి రామ్ చరణ్ పొగుడుతూ ఉంటారు, తన యాక్టింగ్ బాగుంటుంది అని చెప్పేసి అల్లు అర్జున్ కూడా రామ్ చరణ్ని పొగుడుతున్న సందర్భాలు మనం ఎన్నో చూసాం. కానీ ఇదే అంశంపై అసలు రామ్ చరణ్ ఇప్పటి వరకు ఎటువంటి విధంగా కూడా ఆయన స్పందించలేదు, ట్విట్టర్గా స్పందించలేదు, లేదా కలిసి కూడా ఆయన ఏం స్పందించలేదు. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా మీ దగ్గర? ప్రస్తుతానికైతే రామ్ చరణ్ గారు అతని సినిమా కూడా గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో అయితే ఉన్నాడు. అమెరికాలో కూడా 21వ తారీఖున ఒక ఫంక్షన్ అయితే ఉంది ఈ వీకెండ్ లో. ఖచ్చితంగా అక్కడ ఫంక్షన్ అయితే హడావిడి ఆ వర్క్ లో ఉన్నాడు. కనీసం అంటే సోషల్ మీడియా ద్వారా కానీ ఎలాంటిదైతే ఒక సంఘీభావం లాంటిది ఏది తెలియపరచలేదు, వ్యక్తపరచలేదు. తను ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి ఏమి వ్యక్తపరచకుండా అయితే తన పనిలో తను బిజీగా ఉన్నట్టుగా మనకు కొన్ని సన్నిహిత వర్గాలు అయితే చెప్తున్నాయి. కాకపోతే వీళ్ళిద్దరు అయితే పరస్పరం ఒకరినొకరినైతే చాలా ఈవెంట్స్లలో పొగుడుకోవడం అయితే జరిగింది. చిన్నప్పటి నుండి ఒకే దగ్గర పెరగడం వల్ల కూడా, ఎందుకంటే వాళ్ళ కొత్త సన్నిహిత సందర్భం అయితే ఉంది. చిరంజీవి గారితో బన్నీ కూడా చాలా సినిమాల్లో, ఒక 2 సినిమాల్లో యాక్ట్ చేయడం కూడా జరిగింది. కాకపోతే ఇప్పుడు ఎలాంటి పరిణామాలు, ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ నివాసం వద్ద అల్లు అర్జున్ వచ్చే ఛాన్సెస్, హైదరాబాద్ కు చేరుకున్న పవన్ కళ్యాణ్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. వినయనా. ఎస్, థ్యాంక్ యూ శ్రీపాల్. ఎస్, మనం చూసుకున్నట్లయితే కూడా మధ్యంతర బెయిల్ కూడా రద్దయ్యే అవకాశం కనిపిస్తుంది బన్నీకి. అంటే మరికొద్ది సేపు క్రితమే పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్కి చేరుకున్నారు. అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజు పవన్ కళ్యాణ్ హఠాత్తుగా ఒక ప్రత్యేకమైన విమానంలో ఆయన హైదరాబాద్కి చేరుకున్నారు గన్నవరం నుంచి. కానీ ఎంతోమంది ఊహాగణాలు వినిపించాయి, పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ని కలవబోతున్నారు, మరికొద్ది సేపట్లో ఆయన కలవబోతున్నారు అన్నట్టు, లేదంటే అల్లు అర్జున్ ఫ్యామిలీని కలవబోతున్నారు అన్నట్టు కూడా ఎన్నో ఊహాగణాలు వినిపించాయి. కానీ ఆయన మళ్ళీ నెక్స్ట్ డేనే, అల్లు అర్జున్ విడుదలైన నెక్స్ట్ డేనే ఆయన హైదరాబాద్కి, విజయవాడకి తిరుగు ప్రయాణం కూడా చేశారు. కలవకుండానే అల్లు అర్జున్ని కలవకుండానే తిరుగు ప్రయాణం అయిపోయారు. అధికారికంగా పని మీద మాత్రమే వచ్చారు పవన్ కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్ టీమ్మేట్స్, పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వాళ్ళంతా కూడా చెప్పుకొచ్చారు. అధికారికంగా మాత్రమే పవన్ కళ్యాణ్ హైదరాబాద్కి వచ్చారు, వ్యక్తిగత పనుల మీద కాదు అన్నట్టు కూడా చెప్పుకొచ్చారు. అయితే మధ్యంతర బెయిల్ కూడా రద్దవుతున్నట్లు కూడా తెలుస్తుంది. లేదా అనే సస్పెన్స్ అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే మొన్న పవన్ కళ్యాణ్ హైదరాబాద్కి వచ్చిన సందర్భంలో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కలిసి మధ్యంతర బెయిల్ కూడా రద్దయ్యే అవకాశం ఉన్నట్లు కూడా న్యాయ నిపుణులు చెప్పుకొస్తున్నారు. అయితే చిక్కడపల్లి
కుటుంబానికి మెగా కుటుంబానికి మధ్య వివాదాలకు పూర్తిగా పులి స్టాప్ పడిందని అందరూ భావించారు. కానీ ఇంకొక ట్విస్ట్ మిగిలే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మెగాస్టార్ చిరంజీవిని అనంతరం నాగబాబుని కలిసిన అనంతరం ఖచ్చితంగా అల్లు అర్జున్ నెక్స్ట్ కలిసేది పవన్ కళ్యాణ్ అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ రోజు కొద్దిసేపటి క్రితమే మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని తన నివాసానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కూడా కలుస్తారనే వార్తలు వస్తున్నాయి. కలిసే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే మనం చూసాం అల్లు అయితే మధ్యంతర బెయిల్ కూడా రద్దయ్యే అవకాశం ఉన్నట్లు కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఓవర్ టు సాగర్. నాగబాబు అరెస్ట్ అయిన సందర్భంలో అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి కుటుంబాన్ని ధైర్యం చెప్పారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటి వరకు అల్లు అర్జున్ అరెస్ట్ పైన కానీ అల్లు అర్జున్ విడుదలైనంత అనంతరం కానీ ఎలాంటి కామెంట్ అయితే చేయలేదు. ఇండైరెక్ట్గా ఒక కామెంట్ ఒక ట్వీట్ చేశారు. అది కూడా కొంత సంచలనం రేపిన ట్వీట్ అయితే అని చెప్పుకోవచ్చు మరి. కానీ ఇప్పటి వరకు అల్లు అర్జున్ అరెస్ట్ పైన అల్లు అర్జున్ విడుదల పైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ కూడా చేయలేదు, ఇంతవరకు స్పందించలేదు. కానీ అల్లు అర్జునే ఒక అడుగు ముందుకేసి తన తండ్రి అల్లు అరవింద్ చెప్పిన సలహా మేరకు మెగా కుటుంబానికి దగ్గర కావాల్సిన అవసరం ఉందన్న సలహా మేరకు ఖచ్చితంగా అల్లు అర్జునే ఒక స్టెప్ ముందుకు వేశాడు. ఈ రెండు కుటుంబ విభేదాలకు పులి స్టాప్ పెట్టేందుకు అల్లు అర్జున్ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానే మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితమే ఆయన విడుదలైన వెంటనే నెక్స్ట్ డే మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళి ప్రత్యేకంగా కలిసి భోజనం చేశారు. అనంతరం సాయంత్రం నాగబాబు ఇంటికి వెళ్ళి కలిశారు. కానీ అల్లు అర్జున్ నెక్స్ట్ కలిసేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అని చెప్పి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి విభేదాలకు ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఈ ఇరు కుటుంబాలకు మధ్య ఉన్నటువంటి విభేదాలకు పూర్తిగా పులి స్టాప్ పడనుంది. ఖచ్చితంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ని కలుస్తారా లేదా అనే సస్పెన్స్ అయితే ఇంకా కొనసాగుతుంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉన్న నేపథ్యంలో ఈ వార్తలు కూడా ఇంకా పెద్ద ఎత్తున వస్తున్నాయి. అల్లు అర్జున్ ఈ రోజు ఒకవేళ పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు మనం భావించాం హైదరాబాద్లో ఒకవేళ అందుబాటులో లేకపోతే మరి ఏపీకి విజయవాడకి అమరావతికి వెళ్ళి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ని కలుస్తారా అన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్కి పవన్ కళ్యాణ్ రావడంతో ఈ వివాదానికి ఈ టాపిక్ అనేది ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో సాయంత్రం వరకు అందుబాటులో ఉంటారు. ఇక్కడే పవన్ కళ్యాణ్ తన నివాసంలో కుటుంబాన్ని కలవడానికి ఏపీ నుంచి వచ్చారు. మధ్యాహ్నం వచ్చారు, సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి సాయంత్రం వరకు అల్లు అర్జున్ వచ్చి కలుస్తారా లేదా అనేది సస్పెన్స్ మరికొద్ది గంటల్లో వీడనుంది. ఎందుకంటే ఏపీ ఎన్నికల సమయంలో కూడా వీరిద్దరి మధ్య కొంత విభేదాలు కూడా. ఎందుకంటే ఏపీ ఎన్నికల సమయంలో నంద్యాల శిల్పారెడ్డికి సంబంధించినటువంటి వారి ప్రచారానికి వెళ్ళిన నేపథ్యంలో ఈ వివాదం అనేది మరింత బలపడింది. 2 కుటుంబాలకు మధ్య వివాదాలు కూడా పెద్ద ఎత్తున బయటపడ్డ నేపథ్యంలో ఇప్పుడు మాత్రం వాటికి పులి స్టాప్ పెట్టేందుకు అల్లు అర్జున్ వచ్చి కలుస్తారనే ప్రచారం అయితే పెద్దగా జరుగుతున్న నేపథ్యంలో మరి ఈరోజు సాయంత్రం వరకు ఈ విషయం అనేది తెలియనుంది. మరి ఈ మొత్తం వివాదాలకు అల్లు అర్జున్ పులి స్టాప్ పెడతారా లేదా అనేది మరికొద్ది గంటల్లో కూడా తేలిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం. అయితే మధ్యంతర బెయిల్ కూడా రద్దు చేయబోతున్నట్లు కూడా కొంతమంది న్యాయ నిపుణులు చెప్తున్నారు. అయితే పవన్ ఇంట్లోకి అల్లు అర్జున్కి నో ఎంట్రీ అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ కూడా మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి కూడా చాలా వివాదాలు వచ్చాయి. శిల్పా రవికి ఆయన మద్దతు తెలపడం, అలానే శిల్పా రవి ఏదైతే కంటెస్ట్ చేశారో పొలిటికల్ పార్టీ తరఫున అప్పుడు ఆయన మద్దతు తెలిపినప్పటి నుంచి కూడా మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి కూడా కొంచెం వివాదాలు మొదలయ్యాయనే చెప్పుకోవాలి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ అయితే చేశారు. అది కొంచెం సంచలనంగా మారింది. అంటే విడిపోయి ఉంటే ఇలాగే ఉంటుంది, కలిసి ఉంటేనే మనం కష్టాల నుంచి ఎదుర్కొంటామన్న ఒక సంకేతాన్ని ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ అరెస్ట్ పైనే కామెంట్ చేసినట్లుగా కూడా ఫ్యాన్స్ కూడా భావించారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున కోరుకున్నారు. 2 కుటుంబాల మధ్య విభేదాలకు పులి స్టాప్ పడాలని చెప్పి కోరుకున్న నేపథ్యంలో ఇటు మెగా సోదరులైనటువంటి మెగాస్టార్ చిరంజీవిని నాగబాబుని ఇప్పటికే అల్లు అర్జున్ కలవడంతో ఈ వివాదం అనేది ఒక 50% వరకు క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లో ఒకవేళ అల్లు అర్జున్ ఫైనల్గా పవన్ కళ్యాణ్ కలిస్తే ఈ వివాదం పూర్తిగా సద్దుమణిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇరు కుటుంబాలు ఫ్యాన్స్ కూడా ఒక మంచి సంకేతాలు ఇచ్చే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ప్రస్తుతం. అయితే పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ కి చేరుకున్నారు. మరైతే అల్లు అర్జున్ ఆయన్ని కలవబోతున్నారా లేదా అనేది కూడా చర్చాన్యంశంగా మారింది. ఎందుకంటే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి కూడా గత కొన్ని రోజులుగా కూడా కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. శిల్పా రవికి ఆయన మద్దతు ఇచ్చిన సందర్భంగా కూడా కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. అయితే
గత 2 రోజుల క్రితం కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో మెగా ఫ్యామిలీకి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర షూటింగ్ ని క్యాన్సిల్ చేసుకుని చిరంజీవితో పాటు ఆయన సతీమణి సురేఖ అలానే నాగబాబు ముగ్గురు కూడా కలిసి అల్లు అర్జున్ ని కలవడానికి వెళ్లారు. అల్లు అర్జున్ ఫ్యామిలీని కలవడానికి వెళ్లారు. అయితే ఈ నేపథ్యంలో ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా అల్లు అర్జున్ రిలీజ్ అయిన తర్వాత ఆయన పరామర్శించడానికి వెళ్లారు. అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత ఒక స్పెషల్ ఫ్లైట్ లో ప్రత్యేకమైన విమానంలో గన్నవరం నుంచి హైదరాబాద్ కి చేరుకున్నారు. చేరుకున్న నేపథ్యంలో కూడా అల్లు అర్జున్ ని కలుస్తున్నారు, లేదంటే అల్లు అర్జున్ యొక్క ఫ్యామిలీని కలవబోతున్నారనే ఊహాగణాలు కూడా వినిపించాయి. కానీ దీనికి దీటుగా ఆయన ఒక అధికారిక పని మీద మాత్రమే వచ్చారు, వ్యక్తిగత పనుల మీద కాదు అని చెప్పేసి కూడా ఆయనతో ఉన్న అనుచరులు చెప్పుకొచ్చారు. కానీ మరి కొద్దిసేపట్లో మరి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ దగ్గర కూడా వెళ్ళబోతున్నారా లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆయన నిన్నే అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవిని, నాగబాబుని, అలానే మెగాస్టార్ చిరంజీవి వైఫ్ యోని సురేఖని కూడా కలిసి వచ్చారు. అంటే వాళ్ళతో మాట్లాడి కూడా వచ్చారు. స్నేహతో పాటు అల్లు అర్జున్ భార్య అయిన స్నేహతో పాటు కూడా వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడి వచ్చారు. అయితే దీనికి సంబంధించి నాగబాబుతో రాయబారం అంటే పవన్ కళ్యాణ్కి నాగబాబుకి కూడా ఒక మంచి సన్నిహితం ఉంటుంది, అది మనందరికీ తెలిసిందే. అయితే నాగబాబుతో రాయబారం నడిపిస్తారా లేదంటే ఈయనే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడతారా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది.